హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం అయితే జరిగింది. వాటికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది మన వీడియోకి కామెంట్ అనేది చేయడం జరిగింది. నిన్న మొన్న చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని కామెంట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాం. అందుకే వాటికి నా యొక్క సమాధానం అయితే మాత్రం ఒకటే ఫైనల్గా చెప్తుంది. ఎగ్జామ్ ముందు రోజు ఇప్పుడు కామెంట్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ ముందు రోజు పోస్ట్పోన్ కావాలి, రోస్టర్ సెర్చ్ చేసి పోస్ట్పోన్ కావాలి అని అడిగిన వారే చాలా ఎక్కువ మంది ఉన్నారని నాకు తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోస్టర్ సెర్చ్ చేసి పోస్ట్పోన్ చేయమని అన్నారు. ఓకే, సెర్చ్ చేసి పోస్ట్పోన్ చేయండి అనేటప్పటికీ మీ అందరికీ కూడా దాని తర్వాత ఇబ్బంది పడిన తర్వాత ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీరు ఒక మూడ్లోకి వెళ్ళిపోయారు. ఏ మూడ్ అది? ఒక పాజిటివ్ వేలోకి వెళ్ళిపోయారు. ఎందుకు? ఇక్కడ పేపర్ అనేది ఈజీగా రావడం అనేది జరిగింది కాబట్టి. ఈ పేపర్ ఈజీగా జరగడం వల్ల జరిగింది. ఇంత ఈజీగా పేపర్ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇప్పటికీ చాలామంది వాళ్ళకి వచ్చిన స్కోర్లు కూడా చెప్తున్నారు 220, 230, 240, 210 అదే మాట. ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఏదో అనుకుంటున్నారు, ఓకే ఉద్యోగం వస్తుంది అనేసి. కానీ అంతకు ముందు పేపర్ కానీ ఒకవేళ టఫ్గా ఇచ్చినట్లయితే, ఏ సైన్స్ అండ్ టెక్నాలజీలోన స్పేస్ టెక్నాలజీలో ఉన్న కష్టంగా ఇచ్చినా, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ యూనిట్లోనే మొత్తం ఎక్కువ మొత్తంలో బిట్లు వచ్చినా, ఓకే, లేకపోతే ఇండియన్ ఎకానమీలో సర్వే కానీ బడ్జెట్ కానీ కొత్తగా లేటెస్ట్గా మనకి ఇక్కడ ఫిబ్రవరి 1న బడ్జెట్ వచ్చింది. జనవరి 31న మనకి ఇండియన్ ఎకనామిక్ సర్వే అనేది రావడం జరిగింది. వాటిపైన మీకు చాలా కష్టమైనటువంటి డెప్త్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే, డెప్త్ క్వశ్చన్స్ అంటే ఏంటి? మనకి స్టేట్మెంట్ బేస్డ్, అంటే ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి వాటిపైన సరి అయినవి ఏమి, సరికానివి ఏవి అని చెప్పేసి అడిగేవారు. కానీ ఈసారి మీ అందరికీ జనరల్గా సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఈ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఎక్కువగా మీరు రావడం కూడా ఏమనుకుంటున్నారంటే, ఓకే నేను తోపు నేను తురుము అనేసి అనుకుంటున్నారు ఎవరికి వారే. కోర్స్ ఈ యొక్క పేపర్ ఈజీగా రావడం వల్ల మీరందరూ కూడా ఇలా కామెంట్స్ అనేవి చేస్తూ ఉండడం జరుగుతుంది. పేపర్ కానీ టఫ్గా వచ్చినట్లయితే మీ పరిస్థితి వేరేలాగా ఉండేది. అయినా ఎప్పటికీ కూడా మించిపోయింది అయితే లేదు. ఇప్పటికైనా ఒక 1.6 మార్కులో మీరు తప్పిన ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేటటువంటి అవకాశం కంపల్సరీగా ఉంటుంది. 1.6 మార్కులో తప్పేవారు, ఇంకొకటి దగ్గరకు వచ్చిపోయిందని చెప్పేసి అనేవారు, ఒక 10-15 మార్కుల్లో పోయేవారు. వీళ్ళంతా కూడా ఏమవుతుందనంటే వీళ్ళకి మళ్ళీ కూడా మీరు కరెక్ట్ అండి, మీరే కరెక్టు, మీ తోవలోనే మేము నడవాల్సింది, కానీ మిమ్మల్ని మేము ఆ రోజున మేము తిట్టుకున్నాము అనేటువంటి ఒక దీన స్థితిలోకి అయితే మాత్రం వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ఎప్పుడు కూడా ఏ యూట్యూబర్ కూడా ఎవరు కూడా చదవద్దు అని మాత్రం ఎవరు అనరు. చదువుకోవాలి, రెగ్యులర్గా చదువుకోవాలి. చదువుకున్నది కూడా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి, రెగ్యులర్గా పేపర్ అనేది ఎక్కువగా ఫాలో అవ్వాలి. ఈ పేపర్ని బేస్ చేసుకుంటూనే రేపు పొద్దున నీకు వచ్చేటటువంటి మెయిన్స్కి అయినా తర్వాత వేరే నోటిఫికేషన్ ఏదైనా సరే, వేరే నోటిఫికేషన్ చెప్తున్నాను, మళ్ళీ గ్రూప్ 2 అనొద్దు, వేరే నోటిఫికేషన్ మళ్ళీ ఇంకేదైనా అయినట్లయితే ఓకే వాటికైనా సరే ఉపయోగపడతాయి. అదేదో మీ కాన్సన్ట్రేషన్ అనేది అక్కడ పెట్టండి. ఇంకోటి, మీ వీడియోల వలన చెడిపోయారండి. ఎవరండి మీరు? యాక్చువల్గా నిజంగా గ్రాడ్యుయేట్స్ అయితే మాత్రం వీడియోలు చూసి చెడిపోరు ఎవడున్నాం. గ్రాడ్యుయేట్స్ అంటే మీకు ఆల్రెడీ మొత్తం తెలుసు. డిగ్రీ స్థాయికి వచ్చారు అని అంటే ఇక్కడ ఓకే ఒక లెవెల్కి వచ్చారు, డిగ్రీ కంప్లీట్ అయిపోయినాయి, బీటెక్లు, బీఫామ్లు, లేకపోతే ఇలా ఈ బీఎస్సీ, ఎంకామ్, బీకామ్ ఇలాంటివన్నీ కూడా చదివేసి ఉంటారు. ఈ ఎంత గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వారు కూడా అటువంటి కామెంట్స్ అనేవి, అంటే యూట్యూబర్స్ వల్లనే మేము పోయాము అనేది కూడా కరెక్ట్ కాదు. యూట్యూబర్స్ వల్ల మేము చదవలేదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను చెప్పడం మాత్రం మీకు క్లియర్గా చెప్పాను. నా లాస్ట్ వీడియో అప్పుడు 22వ తేదీన సాయంత్రం 6:20, 6:30 ఆ రేంజ్లో ఒక వీడియో మీకు ఇవ్వడం జరిగింది. అందులో కూడా మీకు చెప్పాను క్లియర్గా. ఈ టీవీ ఛానల్స్లో స్క్రోలింగ్ అయ్యేటప్పుడు టీవీ ఛానల్స్లో కూడా స్క్రోల్ అయ్యాయి. ఓకే, గ్రూప్ 2 వాయిదా అని చెప్పేసి అన్నారు. ప్రతి ఒక్కరు టీవీ ఛానల్లో కూడా వాయిదా అన్నారు. కానీ నేను ఆ రోజు మీకు మాత్రం నేను చెప్పలేదు, గ్రూప్ 2 వాయిదా అనేది మాత్రం చెప్పలేదు. వాయిదా అవ్వలేదు, ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. చదవాల్సిన వాళ్ళు, చదువుతున్న వారు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మిమ్మల్ని డైవర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. డైవర్ట్ చేసినట్లయితే మీరు డైవర్షన్లోకి వెళ్ళినా సరే మీ అంతు ప్రిపరేషన్ మీరు కొనసాగించండి అని మాత్రం చెప్పడం జరిగింది. వెళ్ళనవసరం లేదు. ఇక ఈ పర్ఫెక్ట్గా ఉండేటటువంటి వారు ఆస్పిరెంట్స్ చూసుకున్నట్లయితే ఒకే రూమ్కి పరిమితం అవుతారనమాట. ఒకే రూమ్కి పరిమితం అవుతారు. వారికి స్మార్ట్ ఫోన్ వదిలేస్తారు. ఈ 30 days, ఈ 45 days ఎగ్జామ్కి ముందు స్మార్ట్ ఫోన్ వదిలేస్తారు. నెక్స్ట్ సింగిల్ సిమ్ నార్మల్ ఈ ఏదైతే ఉంటుందో కీప్యాడ్ మొబైల్ మాత్రమే వాడుతుంటారు. వాళ్ళు కనీసం పేపర్ కూడా వేయించుకోరు. ఎందుకంటే ఎక్కడ అయినా సరే వాళ్ళు ఇటువంటి వాయిదా అటువంటివి ఏమైనా సరే కనిపించినట్లయితే వారికి అటువంటివి ఏమైనా సరే కనిపించినట్లయితే డిస్టర్బ్ అవుతారని చెప్పేసి అక్కడ బడ్జెట్ సర్వే వరకు ప్రింట్అవుట్ తీసుకొని చదువుకుంటారు తప్ప ఇక్కడ ఎగ్జామ్కి 20 రోజుల ముందు ఎవరు కూడా ఇటువంటి న్యూస్ను కూడా వీటిని కూడా పట్టించుకోకుండా 4 గోడల మధ్య మాత్రమే వారి యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అది నిజమైన అభ్యర్థి చేసేటువంటి పని. ఇప్పుడు మీరు ఎవరో చెప్తే మీరు డైవర్ట్ అవ్వడానికి కాదు, డైవర్ట్ అవ్వకూడదు కూడా. ఇప్పుడు నిజమైన అభ్యర్థి ఆ 4 గోడల మధ్య చదివిన అభ్యర్థికి నేను వెళ్ళి చెప్తానా? ఎవరు చెప్పరు. ఆ చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, అతనికి ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నేను ఒక ఆఫీసర్ స్థాయిలో ఉండాలి, నేను గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో నేను హై స్కోర్ చేయాలి. ఇలా నేను హై స్కోర్ చేసినట్లయితే నేను రేపొద్దున ఇలా ఇటువంటివన్నీ కూడా నేను చదువుకొని దీని అప్లికేషన్ మెథడ్ అనేది నేను సమాజంలో నా యొక్క సేవలు అందిస్తాను అనేటువంటి మోటోతో ఉంటారు కొంతమంది. అదే మోటోతో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క ప్రిపరేషన్ని కొద్దిగా మెరుగుపరుచుకుంటూ అదే రూమ్లో ఉండి చదువుకోవడం జరుగుతుంటుంది. ఎవరి మాటలు కూడా వినరు వాళ్ళు. అర్థమైందా? ఉంటే అదే విధంగా ఉండాలి. మీకు ఎవ్వరు కూడా చదవద్దు అని మాత్రం చెప్పరు. ఓకేనండి, చదువుకోండి మాత్రమే చెప్తారు. కాబట్టి ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే అంతకుముందు ఎవరైతే చేశారో ధర్నాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ మళ్ళీ కొంతమంది ఇందులోకి రావడం జరుగుతుంది, మొత్తం కాదు. ఈ కామెంటేటర్స్లో అప్పుడు దేని చేశారు, తర్వాత మళ్ళీ నాకు అడిగేటటువంటి మీరే మళ్ళీ అడుగుతారు, సార్ ఓకే ఇన్ని మార్కులు పోయింది, ఎగ్జామ్ అటు ఇటు అయినట్లయితే మీరు ఎగ్జామ్లో మార్క్స్ మళ్ళీ తక్కువ వచ్చినా ఎగ్జామ్లో ఇటువంటి మీరు దగ్గరికి వెళ్ళి పోయినా ఈవెన్ దో సిపిటి పెట్టినట్లయినా సిపిటిలో మీరు పోయినట్లయినా అప్పుడు మళ్ళీ మీరు రోడ్డు మీదకి వస్తారు. చూడండి, నేను చెప్తా, అప్పుడు కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేటటువంటి వారు చాలామంది ఉంటారు. సిపిటి ఫెయిల్ అయిన వారు కూడా 1:2 తీస్తారని అంటున్నారు, 1:3 అయితే మ్యాక్సిమం అవ్వదు. అప్పుడు కూడా అంటారు ఎస్ యువర్ కరెక్ట్ సార్ అని చెప్పేసి. ఇది నేను చెప్తున్నటువంటి ఫైనల్ మాట. ఇక నా వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ అండి, మనం అంటూ ఒక ప్రోపగండా అనేది ఉంటుంది కాబట్టి, మనకంటూ ఒక ఇది ఉంటుంది కాబట్టి, ఇది ప్రిపరేషన్ సాగించాలంటే మనస్తత్వం అందరికీ ఉంటుంది కాబట్టి మీరు కంటిన్యూ చేసుకుని వెళ్ళాలమ్మా. ఇటువంటి వీడియోస్ చూస్తామన్నారు చూసుకోండి, లేకపోతే జస్ట్ మీరు బయటికి వెళ్ళొచ్చు. కానీ అంటే మేము డైవర్ట్ చేసేది ఏముంటుంది, డైవర్ట్ చేయము.
అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుత సినారియోను అనుసరించే ఎవరైనా సరే వీడియోలు చేయడం జరుగుతుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ కూడా చదువుకోండి. చదవద్దని మాత్రం ఎప్పుడు అనలేదు. మీకు ఎప్పుడు కూడా నేను ఇలా పోస్ట్ పోన్ అవుతుందని కూడా అనలేదు. పోస్ట్ పోన్ అయ్యి మీకు రీనోటిఫికేషన్ అనే మాట కూడా ఇప్పుడు రాలేదు. ఇలా అయితే అలా ఉంటుందని మాత్రమే చెప్పడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.